హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు అతి శక్తిమైన ముడుపుగా చెప్తున్నాను. ఇదొక పేపర్ తీసుకోండి. పసుపు, కుంకుమ, గంధము, పసుపు రాయాలి పేపర్కి. ఇది చాలా శక్తిమైన ముడుపు, అమ్మవారిది, లలితాదేవిది. ఇది అర్థమవుతుందా? కావాల్సినట్టు చెప్తా. తెల్ల పేపరు, 4 పక్కల గంధం పూసి బొట్లు పెట్టుకోవాలి. పచ్చకర్పూరము, 11 రూపాయలు డబ్బులు, ఎర్ర క్లాతు, జవ్వాది పౌడరు, రోస్ వాటరు, కుంకుమ. ఇందులో జవ్వాది పౌడర్ కొంచెం వేసాను, కలిపి పెట్టుకున్నాను. రోస్ వాటర్ వేసి కలిపాను చూడండి. దీంతోనే ఈ పేపర్ పైన ఈ కుంకుమతో కడ్డీతైన రాసుకోవచ్చండి మీరు. కుంకుమ, జవాది పౌడరు వేసి శ్రీ శ్రీ మాత్రే నమః. చూడండి, దీంతో జవ్వాది పౌడర్ కొంచెం వేసాను, కుంకుమ కొంచెం వేసాను, రోస్ వాటర్ వేసి కలిపా. దీంతో ఈ కుంకుమ, జవ్వాది పౌడరు, రోస్ వాటర్ వేసి కలిపింది. దాంతో పేపర్ పైన ఇలా రాయాలి చూడండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేయ నమః అని రాసుకోవాలి దీనిపైన. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేయ నమః రాయాలి. ఇక్కడ మీ సమస్య రాసుకోండి ఏదైనా. నాకు పెళ్ళి త్వరగా కావాలి, నా జాబు రావాలి, నా భర్త మారాలి, నాకు డబ్బులు ప్రసాదించమ్మా, ఇంట్లో జరుగుబాట్లేదు, నా పిల్లల బాగా, ఏదైనా సరే ఎనీ టైం 2 లేదు ఒక్క సమస్య రాసుకోండి. ఈరోజు నేను రేపు శుక్రవారం అందరికీ ఈరోజు చెప్తున్నాను. నేను కట్టుకుంటున్నాను కాబట్టి చూపిస్తున్నాను. నాకు మా వారికి మా అబ్బాయి, చిన్న అబ్బాయికి బాగలేదు, అందుకే ఈ ముడుపు కడుతున్నాను. ఈ ముడుపు కట్టిన 4 రోజులకి రిజల్ట్ వెంటనే వస్తుంది. రిజల్ట్ చూపిస్తుంది అంతే. అమ్మవారు అంత అతీత శక్తివంత. నేను నమ్మానంటే అంత, నేను అది అవ్వదని చెప్పడం కన్నా ప్రాణం వదిలేమన్నా వదిలేస్తా అంతే. అంత శక్తివంతమైన తల్లి. ఈమెనే కొలవాలంటలేదు. ఈ పార్వతీదేవిని నమ్ముకునే వాళ్ళు ఇది రాసుకోండి. ఏ అమ్మనని రాసుకోండి. ఈ బీజాక్షరం ఏ అమ్మకైనా ఉంది. లలితాదేవి కావచ్చు, రాజరాజేశ్వరమ్మ కావచ్చు, కనకదుర్గమ్మ కావచ్చు, కామాక్షమ్మ కావచ్చు, చండికా పరమేశ్వరి కావచ్చు, అది ఏ శక్తి స్వరూపమైనా సరే ఈ బీజాక్షరాలు, ఈ అక్షరం రాసి కింద ఇదిగో మీ సమస్య రాసుకోండి. పెన్నుతో రాసుకోండి. దీనిపైన ఎర్ర పెన్ను ఉంటే, అమ్మా నా బిడ్డకి నీ కూతురు పేరు రాసి, అమ్మా నా బిడ్డ మంచి జాబ్ రావాలమ్మా, లేదు నా కొడుకుకి మంచి పెళ్ళి జరగాలి, మంచి అమ్మాయి వచ్చి పెళ్ళి జరగాలమ్మా తొందరలో, నా భర్త మారాలమ్మా, నా వ్యాపారం బాగా అవ్వాలమ్మా, అంగడిది నా షాపుది బాగా అవ్వాలమ్మా, నాకు ఎన్నో సమస్యలు, నా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలమ్మా, నా సమస్యలు తీర్చి తల్లి అని ఈ మంత్రం రాసి ఇక్కడ మీ కింద పేరు పెట్టేసి చూడు. ఇట్లా ఆల్రెడీ నేను కట్టేసుకున్నాను, ఇందాకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కడుతున్నాను కాబట్టి మీకు చూపిస్తాను, లేకపోతే అది ప్రత్యేకంగా అయితే చూపించను. మా అబ్బాయికి మా ఆయనకి బాగలేదు, ఇది బాగా అవ్వాలి. ఈ ముడుపు కట్టేటప్పుడే నా మనసులో బాగైపోద్దని ఆలోచన వచ్చేసింది అంతే. అట చూడండి, ఎర్రగుడ్డ తీసుకొని ఇట్లాగా మీరు చిన్నది కొంచెం కట్టుకోండి. చూడండి, ఈ ముడుపు కోరిక కింద కనిపెట్టలేదా? కోరిక కింద ఆ పేపర్. తర్వాత ఈ 11 రూపాయలు, అదే బిళ్ళలైనాగా వచ్చింది, 11 రూపాయి బిళ్ళ చూడండి. ఇట్లాగా పెట్టేసావా? కొంచెం ముక్కిది, చాలా కొంచెం ఇంత ముక్కేసుకోండి.
పచ్చ కర్రపూరం. నీకు జవ్వాది పౌడర్ లేకపోయినా నష్టం లేదండి. పచ్చ కర్రపూరం దొరికితే అది వేసుకోండి. ఇదిగో ఇక్కడ పెట్టేసావా. ఇందులోనే కొంచెం పసుపు కుంకుమ వేసేసేయాలి, పచ్చకర్రపూరం వేయాలి. అప్పుడు ఇదిగో చూడండి ముడుపు కట్టేసాం. అయిపోయిందా? ఈ ముడుపుని ఏం చేస్తారో తెలుసా? ఈరోజు రేపు పొద్దున నుంచి రాత్రి 11 దాకా కట్టుకోవచ్చండి. 11:30 దాకా మీకు ఈ ఎరుపు గుడ్లు ముడుపు కట్టుకొని మీ కోరిక ఏదైనా తలుసుకొని, అమ్మ నేను ఇది చేస్తున్నాను, నా కోరిక నెరవేరాలనేసి రేపంతా కట్టుకొని దేవుడి కాడ పెట్టుకొని తెల్లారి కానీ అమ్మవారి గుడిలో వేసేయండి. మూట ఉండీలో వేసేయండి మూట. అప్పుడు మీకు మీ కోరిక ఆమెకాడ చేర్చేశారనమాట. ఎవరికాడ? అమ్మని కాడ చేర్చేశారు. అర్థమవుతుందా? మీ కోరిక తీరిపోయినట్టు అంతే. ఇంకా అది వెనక ముందు అన్నది కాదు. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వెనక ముందైనా సరే నెరవేరును గాక. అంతే. మీకు ఎలాంటి డౌట్లు పడలే. నమ్మినోళ్ళే కట్టుకోండి, నమ్మనోళ్ళు కట్టని అవసరం లేదు. దాన్ని అపనమ్మకంతో కట్టిన వాడికి ఎవరికి ఏది జరగదు, ఎవ్వరికీ జరగదు. నాకైనా సరే నమ్మకం కలిగితేనే కట్టుకోండి. ఆ తల్లి ఎన్నో అద్భుతాలు చేస్తుంది. ఖచ్చితంగా మీ పిల్లలు మీరు ఆ మూటకి నా సౌభాగ్యం పెరగాలి తల్లి, నా భర్తకు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి నా సౌభాగ్యాన్ని పెరగాలమ్మా, బాగుండాలమ్మా అన్నీ. నేను నీకు సమస్య ఏదైనా అమ్మా, ప్రతి ఒక్క కోరిక అంటే నీకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది, డబ్బు లేదు, అమ్మ నా కుటుంబంలో ఇట్లా కష్టాలు ఉన్నాయి తల్లి, నాకు నా భర్తకి మంచి జాబ్ వచ్చి మంచి చేసే పనులు అన్నీ, ప్రతి ఒక్కదానికి అనేక కోరికలకి ఈ ముడుపు అతిత శక్తివైనది. వెంటనే నెరవేరుతుంది ముడుపు కట్టినప్పుడు. ఎప్పుడు నేను పచ్చకర్రపూరం మన జవాది పొడుస్తున్న అమితమైన భయంకరమైన వాసన. ఆ తల్లికి ఎరుపు అంటే అంత ప్రీతి అన్నమాట, చాలా ప్రీతి కదా. అయ్యో నా బిడ్డ నా కోసం ఎంతో ప్రీతితో ఈ ముడుపు ఇట్లా కట్టింది, ఎంత వాసన వస్తుందో తెలుసా? సాక్షాత్తు ఆ అమ్మవారే ఈ ముడుపులో ఉండదన్నట్టు. అవునండి, ఈ ముడుపులో సాక్షాత్కారం ఆ తల్లి కొలువై ఉంటుంది, నా నమ్మకం. ఎందుకంటే నాకు ముడుపు కట్టి ఆడ పెట్టుకునేటప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది, జరగద్ది అంతే. మీకు జరిగింది లేదు కూడా నేను చెప్తా. నేనే కదా పెట్టిన వీడియో జరగలేదని చెప్తే మళ్ళీ ఏమంటే ఇంక పిస్టేజీ అవుతుందని అనుకోకూడదు. నాకేం నష్టంలే, నాకు పిస్టేజీలు ఏం లేవు. ఎందుకంటే జరగకపోతే అది నా వీడియో అయినా సరే ఇంకొకరిదైనా జరగలేదని చెప్తా, జరిగిందంటే బల్లగుద్ది ఎక్కడైనా ఏదైనా చెప్తా అంతే. కానీ నా తల్లి చెయ్యదు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ తల్లిని నమ్మి ఎవరైతే శరణు పొంది ఆ ముడుపుని తీసుకెళ్ళేటప్పుడు ఒక ఎరుపు పువ్వు, మందార పువ్వు అయినా సరే, రోజా పువ్వు అయినా సరే, అది ఏదైనా సరే మీ ఇష్టం. అది ఆ ముడుపుతో పాటు ఆ పువ్వు తీసుకెళ్ళి ఆ తల్లి ఉండిలో సమర్పించండి, ఒకరోజు ఇంట్లో ఉంచుకొని. అర్థమవుతుందా? ఇప్పుడు నేను కట్టే అసలు మామూలు శుక్రవారం కట్టాలా, మీకు చూపించాలని నేను ఈరోజే కట్టుకున్నా. నష్టమేలే, నాకు రేపే కట్టాలని ఈరోజే కట్టిన. ఆ తల్లి తీరుస్తుందని నాకు నమ్మకం లేని వాళ్ళైతే ఈ ముడుపు కట్టనే వద్దండి. మీకు ఏం జరగద్దులే, సోదిరామని ఏదో వీడియో జరగద్దని అనుకున్న వాళ్ళు అస్సలు దాని జోలికి పోవద్దు. అంత పవిత్రమైన ముడుపది. ఆ తల్లి లలితాదేవి ముడుపు అంటే నాకు ఎంతో ప్రీతి. నాకు ఈ అమ్మ చెప్పింది చేస్తే నా కోరిక నెరవేరుతుంది, ఆ తల్లి తీరుస్తుందని ఒక్క నమ్మకం పెట్టుకొని చేసి చూడండి. లేట్ అయినా ముందైనా ఖచ్చితంగా 100% జరిగి తీరద్ది. ఊరిని చెప్పకుండానే అమ్మ నాకు తీరలే, లేటుగా అయినా సరే నువ్వు అనుకున్న కోరిక తీర్చద్ది. కానీ ముందు వెనకబట్టచ్చు. మనం చేసిన కర్మఫలాలు ఉంటాయి కదా, అవి తీసేసి తల్లి చేస్తుంది, చేయకూడదు. అయ్యో నా బిడ్డ నా మీద నమ్మకంతో చేసిందే, నేను చేయకపోతే ఎలానా అని ఆ తల్లి ఎప్పుడు కూడా కక్షలు కుతంత్రాలు కుట్రలు దేవుడికి ఉండదు. అటుంటే ప్రపంచమే తల్లకిందలైపోద్ది. ఇప్పుడు నేను ఒక పొరపాటు చేశా సపోజ్ చెప్తా, ఆ తల్లి క్షమిస్తుంది. ఎందుకంటే అమ్మ కనుక. మన కన్న తల్లి మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పొరపాట్లు చేస్తే క్షమించట్లా? దేవుడు అనేవాడు క్షమించకపోతే ఏది జరగదు. అట్లనేసి మనం ఏమి
పొరపాట్లు ఏం చేసి ఉండము, కానీ తెలుసో తెలియక అట్ట ఇట్ట అనకూడదు. దేవుడి విషయంలో కిండలు ఎగతాళి హేళన పడకూడదు. అది ఏ రోజుకైనా దెబ్బే. అది ఎవ్వరు కూడా ఈ దేవుడు ఆ దేవుడు అని కదా, ఏ దేవుడైనా ఆ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి, తెలుసా. ఇట్లా ఉంటుంది. ఈ ముడుపు కట్టుకోండి. మీరు మీ పిల్లల గురించి, మీ పెద్దవాళ్ళ గురించి, మీ వ్యాపారం గురించి, మీకు జాబులో రిసుకులు ఉన్నాయి, పలానా నిన్ను హింస పెడుతుంది, తిడుతుంది, అమ్మా ఆమె పేరు రాసి, అమ్మా ఈమె వల్ల నాకు తిట్టకుండా మంచిగా ఉండేటట్టు చెయ్యమ్మా, ఆమె నా జోలికి రాకుండా నాకు కక్షతో లేకుండా చెయ్యమ్మంటే ఖచ్చితంగా చేస్తుంది. మీకు జరగలేదు నాకు కామెంట్స్లో పెట్టండి, ఎందుకు జరగలేదు నేను చెప్తానండి మీకు, అది కూడా చెప్తాను. చెప్పకుండా అయితే వదిలిపెట్టను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. కానీ ఈ ముడుపును కట్టేటప్పుడు పద్ధతిగా తలస్నానం చేసి నీట్గా, మీరు దేవుడు పటాలు కాడ కూర్చుంటారో ఇంట్లో కూర్చుంటే మంచిగా, అంటే పవిత్రమైన స్థలం ఉంటుంది కదా, ఎక్కడంటే ఎంగిలి కాకుండా కట్టేటప్పుడే అనుకోండి ఆ మంత్రాలు రాస్తారు, అది రాస్తారు కదా, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేయ నమః అన్న అక్కడ రాయండి. అమ్మవారి అక్షరం రాసే మీరు ఇంకా ఆ అక్షరం ఎప్పుడు రాస్తారో అప్పటి నుంచి ఆ పేపర్లో అమ్మ కొలువైపోయింది. ఎప్పుడు సందేహం పేపర్లో ఉంటుందా, ఎక్కడైనా ఉంటుంది. ఇందు లేదని అందువలదని సందేహం వలదు, ఎందెందు ఎతికినా నేనే ఉంటాను అంటాడు చూసావా సాయిబాబా. నీవు భక్తితో పిలిస్తే నీ పక్కనే ఉంటాను, నీలోనే ఉంటాను, నీ చెంతనే ఉంటాను. నువ్వు 1000 క్రోర్స్ దూరంలో ఉన్నా నువ్వు చెప్పే మాట నాకు వినిపిస్తుంది అని చెప్తున్నాడు కదా బాబా. అట్లా అమ్మ కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడు అమ్మని నమ్మి కడతావో అప్పుడే ఆ ముడుపులోనే నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. అందుకనేసి మీరేం చేస్తారంటే ఖచ్చితంగా అండి, మీ సమస్యలు ఎవరెవరికి ఉన్నాయో లేనోళ్ళు కూడా కట్టుకోవచ్చు. అమ్మా నా భర్త బాగుండాలి, నా సౌభాగ్యం నిండు 100 ఏళ్ళు ఉండాలమ్మా, సౌభాగ్యానికే నిలువెత్తిన ముడిపిది తెలుసా. సౌభాగ్యానికి కానీ నిలువెత్తిన ముడుపు. ఈ ముడుపు అందరూ చెప్పరు కూడా, కొంతమందికి తెలియదు, కానీ ఎన్నెన్నో చెప్తుంటారు. ఇలాగేం చెప్పరు, ఎవ్వరు గమనించండి. లలితాదేవికి ఈ ముడుపు కడితే ఖచ్చితంగా నీ మనసులో ఏమైతే ఉందో. ఇంకొక విషయం, మళ్ళీ చెడ్డ విషయాలు జరగవు. మనం ఎవరన్నా వాడు కాపురం కూలిపోవాలి, వీడి కాపురం ఇదే అయిపోవాలి, ఇది ఇట్టే, అలాంటివి నువ్వు పెట్టినా జరగవు, నువ్వు పెట్టకపోయినా జరగవు. చెడు పనులకి ఎఫెక్ట్ ఈ ముడుపు, మంచి పనికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ముడుపును గురించి ఆలోచించిన ఆచాభంగం, దైవమే ఆ ముడుపులో చేరుతుంది. జవాది పౌడర్ లేకపోతే పచ్చ కర్పూరం వేయండి ముడుపులో. రేపు ఉదయం నుంచి రాత్రి 11:30 లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కానీ కొంతమంది అమ్మా ఇప్పుడే చూసామమ్మా తెలియదు కదా అనుకోవద్దు. అట్లాగా ఈ రేపు తప్పిన ఏ రోజైనా కట్టుకోవచ్చు. మీ వచ్చే శుక్రవారం కట్టుకోండి, లేదంటే మంచి రోజు చూసి కట్టుకోవచ్చు. అమ్మ రోజు ఏదైనా అమ్మే పిలిస్తే పలుకుతుంది. అమ్మా నేను కష్టాల్లో ఉన్నాను తల్లి కాపాడంటే ఆమె కాపాడకపోతే ఈ అమ్మ ఆ అమ్మ వచ్చి ఏం కాపాడదు. నీళ్ళల్లో పడ్డ ఆ తల్లే వచ్చి చేయి లాగాల, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళంతా లాగరు. అర్థమవుతుందా. మన సమస్యకి పరిష్కారం మనుషులు చూపించరండి, దైవమే చూపిస్తుంది. అర్థమవుతుందా. మీరు దైవాన్ని నమ్మి కట్టండి. నా మాట మీద నమ్మకం ఉంచి ఈ ముడుపు కట్టి చూడండి. మీరు ఎప్పటికైనా ఈ ముడుపు మీకు పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. అంతే. పిల్లలకు కాదు, పెద్దలకు కాదు, మగోళ్ళు కాదు, ఎవరైనా కట్టుకోవచ్చండి. ఆడోళ్ళకైనా లేడీస్కైనా కాదు, మగోళ్ళు జెంట్స్ కూడా. చాలామంది బాధపడుతుంటారు, పెళ్ళి కాలేదమ్మా, నాకు ఉద్యోగం రాలేదమ్మా, ఏదేదో చెప్తుంటారు. అన్నిటికీ ఒకే బాణం, 100 రెమెడీలకి ఒకే బాణం అమ్మే. ఆ తల్లే మీకు సాక్షాత్కారం అయితే ఈ ముడుపు కట్టి పటాల కాడ పెట్టుకొని 2వ రోజు కానీ మంచి రోజు చూసుకొని అమ్మవారు ఉండీలు వేసేయాలి. ఒక పువ్వు ఎత్తుకుపోయి ఇది ఉండీలు వేసాలి, సన్నిధిలో వేసేసారంటే మీకు ఆ తల్లికి చేర్చేసావు కోరిక, నీ కోరికనే.
ఆ తల్లి ఖచ్చితంగా నీకు చేస్తుంది. మీరు చేసిన పని ఏది వ్యర్థం అవ్వదు. నేను చెప్పిన ప్రతి ఒక్క పని చేస్తే మీకు వ్యర్థం అవ్వడానికి అవకాశం లేదు. కావాలంటే ముడుపు కట్టి ఇన్ని రోజులు లెక్కేసుకొని మీ ఇంట్లో మీరు అనుకున్న పని కొంచెం 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 మార్పు వచ్చేస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. మీరు దాని గురించి సందేహపడొద్దు. ఈ సుత్తి రామాయణం అది అనుకోని వద్దు. చాలామంది నేను వినున్నాను, ఈ ముడుపు కట్టంగానే అయిపోద్దా, ఇది పెట్టంగానే అయిపోద్దని చాలామంది ఆరాలు తీస్తుంటారు. ఆ ఆరాలకే వద్దు. నువ్వు చేసి చూడు, నీకు అవ్వకపోతే అప్పుడు నువ్వు కానీ ఎమ్మట అయిపోవాలంటే అవ్వదు. 2 రోజులకి అయిపోద్ది కొంతమందికి, 3 రోజులకి అవ్వద్దు కొంతమంది 10 రోజులు కాదు, నెల. అది నీ పూజాఫలం. కానీ కోరికేమో ఎప్పటికైనా సరే నెరవేరద్ది. ఎందుకంటే నీలో ఉన్న కర్మ కానీ చెడు కానీ బాధలు అన్నీ ఆ తల్లి ఉండిలో చేరిపోయినాయి. ఇంకేం కావాలి నీకు? అమ్మే సాక్షాత్తు అమ్మగాని ఉండిలో పడిపోయిందంటే ఆ తల్లి గుడిలో ఉంది. నీ పాపం పోయి, మన కర్మ పోయి, పాపమైనా కర్మైనా ఏదైనా ఒకటేలే. ఏమ్మా మేము పాపం చేస్తుంటే మీరు పాపాలు చేయలేదు చెప్తున్నా నేను. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే అనుకోండి, నా పాపం నా కర్మ, నేను నా భర్తకి నా బిడ్డకి బాగలేదు నేను పెట్టాను, ఆ కర్మ ఆ బాగలేంది అదంతా ఆ తల్లి ఉండిలో పడిపోయింది. సాక్షాత్ ఆమె ఎదురుగానే ఇంకా పటాపంచలు అయిపోయినట్టే దానికి. అంటే దానికి విముక్తి అంటే ఆ రోగానికి ఇంకా పారిపోయిందని. విముక్తి అంటే పారిపోయింది ఆ రోగం. కానీ ఇప్పుడు నీ పెళ్ళి, ఆ పెళ్ళికి గడి వచ్చేసినట్టే ఆ ఉండిలో పడిపోతే. అది నేను ఏదైనా చెప్పానంటే మంచి ఉంటేనే జరిగితేనే చెప్తా, లేదా నేను ఆచరించి తూచి చేస్తా. ఇప్పుడు నేను మీతో పాటు మీకు ప్రత్యేకంగా ఏం చెప్పాలని, నేను అసలు చెప్పాలని కూడా అనుకోలే. నాకు మా అబ్బాయికి బాగలేకపోతే మా ఆయనకి నాకు అప్పటికప్పుడు గుర్తొచ్చింది, ఒరే ఈ ముడుపు కడితే బాగుంటుంది అనేసి. ఆ ముడుపు కట్టి ఎప్పుడు దేవుడి కాడ పెట్టాను, అప్పుడే నా మనసులో వచ్చింది ఆల్రెడీ పైగా అయిపోయినట్టు చూపించేసినట్టు అనిపించింది. తల్లి నీ మీద భారం వేస్తున్నా, నాకు కావాలని ఆడ పెట్టంగానే నా మనసుకు అది అనిపించేసింది. అంటే ఇంకా అది బాగా అయిపోయింది అర్థం. నీకు అది బాగా అయింది లేదు కూడా మీకు చెప్తానని చెప్పాను కదా. నా నమ్మకమే నన్ను కాపాడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.